వార్ మిషన్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా డీసెంట్‌గా ఉంది. కానీ మీకు మాత్రం ఇంగ్లీష్‌లో కంఫర్టబుల్ ఉంటే ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్‌లోనే చూస్తే ఇంకా బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ యాక్షన్ సీన్స్ అండ్ పెర్ఫార్మన్స్‌కి ఇంగ్లీష్‌లోనే బెటర్. నా సజెషన్ అయితే ఇంకా జోనర్ వైస్ చూస్తే ఇది ఒక సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మూవీలో ఎమోషన్ టచ్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఫన్నీగా అనిపించింది ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సైంటిఫిక్ థ్రిల్లర్ లాగే ఏలియన్స్ అటాక్ అన్ని అమెరికాలోనే జరుగుతాయి ఏంటో. ఈ మూవీలో కూడా అదే జరుగుతుంది. అది కొంచెం ఫన్నీగా అనిపించినా కానీ స్టోరీలో ఫ్లో మాత్రం ఎక్కడ మిస్ అవ్వలేదు. ఇప్పుడు మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. మూవీ డెసర్ట్ బ్యాక్గ్రౌండ్ లో స్టార్ట్ అవుతుంది. హీరో తన బ్రదర్ ని కన్విన్స్ చేసి మన ఇద్దరం రేంజర్స్ అవుదామని ప్రామిస్ చేస్తాడు. కానీ అదే టైంలో సడన్ గా ఒక మిస్టీరియస్ అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ లో హీరో టీమ్ మెంబర్స్ అండ్ తన బ్రదర్ కూడా చనిపోతారు. హీరో మాత్రం సర్వే అవుతాడు. కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల డీప్ ట్రామాలో పడిపోతాడు హీరో. మూవీలో ట్రామా హీరో మెమరీస్ గా రిపీట్ గా చూపిస్తారు. బ్రదర్ తో ఉన్న మూవ్మెంట్స్ అండ్ ఆ అటాక్ సీన్స్ తో హీరో మైండ్ లో ఫ్లాష్ బ్యాక్ లా ఉంటాయి. అక్కడ నుంచి హీరో లైఫ్ అయితే చాలా చేంజ్ అవుతుంది. హీరో తన బ్రదర్ ప్రామిస్ గుర్తుంచుకొని రేంజర్ సెలక్షన్స్ కి అప్లై చేస్తాడు. కానీ సెలెక్ట్ చేయరు. ఫోర్త్ టైం అయితే ఈసారి రేంజర్ సెలక్షన్స్ కి అటెండ్ అవ్వడానికి ఛాన్స్ వస్తుంది. క్వశ్చన్ ఏంటంటే హీరో ఫైనల్ గా రేంజర్ సెలక్షన్ పాస్ అవుతాడా లేదా మళ్ళీ ఫెయిల్ అవుతాడా అనేదే స్టోరీ. హీరో డిటర్మినేషన్తో ట్రైనింగ్ రౌండ్స్ అన్ని కంప్లీట్ చేసి ఫైనల్ స్టేజ్ వరకు రీచ్ అవుతాడు. ఫైనల్ స్టేజ్ లో వాళ్ళకి ఒక డేంజరస్ మిషన్ టాస్క్ ఇస్తారు. ఆ మిషన్ లో సడన్ గా ఒక మిస్టీరియస్ మిషన్ అటాక్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మూవీ యాక్చువల్ గా సైంటిఫిక్ యాక్షన్ మోడ్ లోకి ఎంటర్ అవుతుంది. హీరో అండ్ తన టీమ్ అండ్ అన్నోన్ మిషన్ నుంచి ఎలా సర్వే అవడానికి ట్రై చేస్తారు. ఏలియనేనా అండ్ ఎక్కడి నుంచి వచ్చింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్వశ్చన్కి ఈ మూవీలో 1 by 1 రివ్యూలు ఇస్తారు. మూవీ ఫస్ట్ 40 minutes అయితే కొంచెం స్లోగా వెళ్తుంది. ఎందుకంటే అక్కడ హీరో ట్రామా అండ్ ఎమోషన్ అండ్ ట్రైనింగ్ సీన్స్ అయితే చూపిస్తారు. కానీ వన్స్ మూవీ మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయ్యాక బోర్ ఎక్కడ అనిపించలేదు. నాకు పర్సనల్గా యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకోటి చెప్పాలి ఏంటంటే మూవీలో వైలెన్స్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బ్లడ్ సీన్స్ అండ్ డెత్ సీన్స్ అయితే చాలా బోల్డ్గా చూపిస్తారు. కానీ ఓవరాల్గా నాకు మాత్రం ఈ మూవీ చాలా బాగా అనిపించింది. నేను పర్సనల్గా ఈ మూవీని చాలా బాగా ఎంజాయ్ చేశాను. మిలిటరీ యాక్షన్ అండ్ ఏలియన్ థ్రిల్లర్ మూవీ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్గా ఇది నచ్చుతుంది. మీరైతే ట్రై చేయొచ్చు. ఇదైతే నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ వార్ మిషన్ మూవీ. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ వీడియోకి అంతే. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.